అందరూ ఎలా ఉన్నారు? హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన ములక్కాడ ఆవకాయ తయారీ విధానము. 4 ములక్కాడలు తీసుకుని నీటిలో బాగా కడుక్కొని బాగా ఆరనివ్వాలండి. ఆరిన ములక్కాడలని 3 ఇంచులుగా కోసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకుని పొయ్యి మీద పెట్టి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కొని వేసి ఒక్క నిమిషం మరగనిచ్చి ఆ మరిగిన నూనెలో సిమ్లో పెట్టుకుని ములక్కాడలని ఒక నిమిషం వేగనివ్వాలి. వేగిన ములక్కాడలని పక్కకి తీసేసుకుని ఒక చింతపండు గుజ్జుని తుక్కు లేకుండా తీసుకుని అదే నూనెలో చింతపండు గుజ్జుని ఒక నిమిషం నూనె తేలేదాకా ఉడకనివ్వాలి. ఉడికిన చింతపండులో కొంచెం పసుపు వేసి పక్కకి పెట్టేసుకోవాలి. పక్కకి పెట్టేసుకున్నాక వేడి చల్లారాక వేపించిన ములక్కాడ ముక్కల్ని 2 స్పూన్ల వెల్లుల్లిపాయ గుజ్జుని 3 స్పూన్ల ఆవపిండిని 1/2 స్పూను మెంతుల పిండిని 1/2 స్పూను జీలకర్ర పొడిని జీలకర్ర మెంతులు వేపించి 1 స్పూను వేసి బాగా కలపాలి. తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ములక్కాడ ఆవకాయ తయారీ అండి. అది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.